हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरं वंदे सदा ज्ञानपि वन्दनीयान् अनंत सुखदातारमखण्डानन्द विग्रहं दयालुमति सन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं। रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृतान् शेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. ఈ యొక్క ఉపశమ ప్రకరణములో మనము కొంతవరకు తెలియచేసుకున్నాము. ఈ యొక్క శ్రీరాముని యొక్క ఆత్మచింతనము అనే దాంట్లో ప్రసమోపదేశము అనే దాన్ని చెప్పుకుంటున్నాము. శ్రీరాముడు తనలో తానే చింతన చేసుకుని దశరథుని యొక్క వశిష్ఠుల వారి యొక్క మందిరానికి వెళ్తే అక్కడి నుంచి దశరథ మహారాజు దగ్గరికి ఆ ఇరువురు వెళ్ళినప్పుడు దశరథుడు వారి ఇరువురిని కూడా ఉద్దేశించి కొంతవరకు వారి వశిష్ఠుల వారిని చక్కగా ఆదరించి దశరథుడు ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు బదులుగా వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుని ఉద్దేశించి ఇలా చెబుతారు ఏమని, ఓ రామచంద్ర, గత దినమున నేను వచించినదంతయు నీవు బాగుగా విచారించి దానిని రాత్రి కాలమున మననమునర్చి హృదయమున స్థిరపరుచుకుంటివా? ఎందుకంటే శ్రీరాముడు గత రాత్రంతా కూడా నిద్రపోకుండా వశిష్ఠుల వారు ఏదైతే బోధ చేస్తున్నారో దానిని గురించి పదే 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 మననం చేసుకుంటూ నిద్రనించిన వాడి వశిష్ఠుల వారిని చేరాడు. కావున ఇక్కడ వశిష్ఠుల వారు ఏమడుగుతున్నారు, ఓ రామ, నిన్నటి దినములు నేనేమైతే వచించానో అదంతయు కూడా నువ్వు బాగుగా విచారణ చేసుకుంటున్నావా? దాని రాత్రి కాలములో మననమునర్చి హృదయమున స్థిరపరుచుకుంటున్నావా అని ప్రశ్నించారు. ఇదేనండి మనం చేయవలసింది కూడా. శ్రవణం చేసి దాన్ని అలానే వదిలేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు, ఉపయోగం ఉండదు. కావున మహనీయుల ద్వారా మనం ఏమేదైతే గ్రహించామో, విన్నామో, తెలుసుకున్నామో, అలాగే అధ్యయనం చేశామో ఆయా విషయాన్ని తప్పనిసరిగా మనము మననం చేసుకోవాలి, స్థితపరచుకోవాలి. అది ఉన్నప్పుడే ఆ శ్రవణానికి ఒక సార్థకత్వం. కావున అలా చేసుకుంటున్నావా శ్రీరామ అని వశిష్ఠుల వారు అడుగుతూ, ఓ రామచంద్ర, మరల మరల విచారింపబడి హృదయమున లెస్సగా స్థాపితమైనటువంటి ఉపదేశమే బాగుగా ఫలిస్తుంది, కానీ అనాదరము చేయబడింది కాదు అన్నారు ఇక్కడ. కావున ఓ రామ, ఎవరైతే ఈ విధంగా మరల మరల విచారణ చేసి
హృదయములో లెస్సగా స్థాపితం చేసుకుంటారో, నిర్ధారణ చేసుకుంటారో అటువంటి ఉపదేశమే బాగుగా ఫలిస్తుంది, ఉపయోగిస్తుంది. అంతేకాని ఏదో విన్నాములే అయిపోయిందిలే అన్నట్టుగా ఉండేటువంటి ఉపదేశాలు ఏవి కూడా, ఉపన్యాసాలు ఏవి కూడా వారికి ఉపకరించవు. వారు అనాదరణ చేస్తే గనక అవేవి కూడా వారికి పనికిరావు. అంటే వారి యొక్క ఉద్ధారణకి అవి ఉపకరించవు. మరియు అట్టి అనాదరణ కారణమున హృదయమున ధరింపబడిన ఉపదేశము ఏమియు ఫలింపనేరదు. కావున ఈ విధంగా అనాదరణ చేస్తే ఆ యొక్క హృదయమున ధరింపబడిన ఉపదేశాలు ఏవియు కూడా ఫలాన్ని ఇవ్వవు, ఉపయోగించవు అని చెప్పారు. ఓ రామచంద్ర, సత్వజాతి గుణయందున్న వారును ధీరులను నీవలే ఉత్తమ గుణములు కలవారగు జీవులు సర్పములు కుబుసమును త్యజించినట్లుగా ఈ జగన్మాయను లీలాపూర్వకముగా త్యజించి వేయుచున్నారు. కావున ఓ రామ, ఎలా ఉన్నారు సత్వగుణంతో ఉన్నటువంటి వారు? ఈ సత్వగుణ జాతి ఎందున్నటువంటి ధీరత్వంతో, అంటే మనస్సుని ఇంద్రియాల్ని జయించుకోగలిగేటువంటి ధీరత్వం కలిగినటువంటి ఉత్తమ గుణములు కలిగిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి జీవులు ఈ యొక్క సర్పములు ఎలా అయితే కుబుసాన్ని విడిచిపెట్టేసి తమంత తాము ముందుకు వెళ్ళిపోతాయో, అదే విధముగా తమ చుట్టూ ఉన్నటువంటి ఈ జగన్మాయ ఏదైతే ఉందో ఈ మాయని లీలాపూర్వకముగా త్యజించి వేస్తూ ఉంటారు. అదంతా అలానే ఉంటుందండి. ఈ మాయ ఎక్కడికి పోదు. కానీ దాన్ని పట్టుకున్నది మనమే కనుక వదలవలసినది మనమే. ఇది ఎవరు తెలుసుకుంటారు? ఈ సత్వగుణంతో ఉన్నటువంటి మహనీయులు, ధైర్యంతో ఉన్నటువంటి వారు, మనో ఇంద్రియాన్ని జయించినటువంటి వారు గ్రహించుకుని మాయని తామే వదిలేసి వెళ్ళిపోతారు. సర్పం ఎలా అయితే కుబుసాన్ని విడిచి వెళ్ళిపోతుందో అలాగే జగత్తులో, అంటే ఈ బంధనాల్ని ఎవ్వరూ మనకు కల్పించలేదు, కావున ఎవ్వరూ విడిపించరు. మనం మనంతట దీని నుంచి తొలగాలి. ఆ విధంగానే తొలగి వారంతట వారు లీలాపూర్వకంగా దీన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళిపోతారు. ఇదే తత్వజ్ఞుల యొక్క లక్షణం అండి. ఇదే అలవర్చుకోవాలి. అంతే తప్ప ఈ మాయ తొలగినప్పుడే నేను ఉన్నతానికి వెళతాను, ఎప్పుడు ఆ యొక్క రోజు వస్తుందో కదా, భగవంతుని అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో కదా అని మనం బయట నుంచి కనుక ఏదో వస్తుందని ఎదురు చూస్తే ఎప్పటికీ మనకి అనుకూలమైన స్థితి రాదండి. కావున అనుకూలత అనేది మనం ఏర్పరచుకోవాలి, మనమే కలిగించుకోవాలి. వీటన్నిటి నుంచి కూడా విడివాటం అనేది మనమే నేర్చుకోవాలి. అదే విధముగా సత్శాస్త్ర పఠనము, సజ్జన సాంగత్యము, పుణ్యకర్మాచరణ ద్వారా నశించిన పాపము కలిగినటువంటి మనుషులకు దీపము వలె సార పదార్థమును అవలోకింప శక్తి గల బుద్ధి జనిస్తున్నది అన్నారు ఇక్కడ. ఎవరికి మంచి బుద్ధి, అంటే బుద్ధి మంచిదైతే నిశ్చయం కూడా ఉత్తమం అవుతుంది. కానీ ఆ బుద్ధి మంచిది అవ్వాలంటే, అది సునిశ్చితం అవ్వాలంటే మరి ఏం చేయాలి? ఏం చేస్తే మనకి బుద్ధి నిశ్చితం అవుతుందో ఇక్కడ తెలియచేస్తూ సత్శాస్త్ర పఠనం, మంచి మంచి గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలిగేటువంటి గ్రంథాన్ని, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అదేవిధంగా సజ్జన సాంగత్యాన్ని అలవర్చుకోవాలి. మంచి వారితో, మహనీయులతో అటువంటి వారి సాన్నిధ్యంలో గడిపే ప్రయత్నం చేయాలి. అలాగే ఉత్తమ కర్మాచరణ, పుణ్యకర్మాచరణ, ఏదైతే ఉత్తమమైనటువంటి నిన్ను ఉద్ధరించడానికి పనికొచ్చే కర్మాచరణ ఏదైతే ఉందో అటువంటి కర్మాచరణ ద్వారా ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటామో క్రమముగా మన కర్మలు కొంత తగ్గి పాపము నశించి అప్పుడు మనుషులకి దీపం వలె, అంటే చీకటిలో దీపం ఎలా అయితే ఉపయోగిస్తుందో అదే విధముగా ఈ క్రియాచరణ వల్ల వారి యొక్క బుద్ధి కూడా ప్రకాశవంతమవుతుంది దీపం వలె. అప్పుడు మనకి ఈ చీకటి, అంటే మన చుట్టూ ఉన్న ఈ తమస్సులో, ఈ జగత్ మాయలో ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది సత్యము, ఏది అసత్యము, ఇవన్నీ కూడా నిర్ధారణ చేయగలిగేటువంటి బుద్ధి లభిస్తుంది. ఆ బుద్ధికి అటువంటి శక్తి లభిస్తుంది. కావున అవలోకించగలిగే వివేకం ఆ బుద్ధికి వస్తుంది. కావున మొట్టమొదట మనకి ఏమి తెలిసినా తెలియకపోయినా ప్రారంభంలో మనం అనుష్ఠించవలసింది ఏమిటి అంటే సత్శాస్త్ర పఠనము, సజ్జన సాంగత్యము, పుణ్యకర్మాచరణ, మంచి మంచి కర్మలు, అంటే
ఇతరులకు ఉపయోగపడేటువంటి కర్మ ఏదైనా పరహిత కర్మ అన్నారు దాన్ని. పుణ్యకర్మ అంటే కేవలము మనము చేసేటువంటి పూజలు, వ్రతాలు ఇవే కాకుండా ఇతర ప్రాణికోట్లకు ఉపకరించేటువంటి విధానములో మనము జీవించగలిగితే అది ఏదైనా సరే సత్కర్మాచరణ అవుతుంది, పుణ్యకర్మాచరణ అవుతుంది. ఇత్యాది క్రియాచరణ వల్ల ఈ విధంగా జీవితాన్ని గడపడం వల్ల క్రమేపీ బుద్ధి వికసించి దానికి వివేక శక్తి మేలుకుంటుంది. అప్పుడు సత్యాన్ని గ్రహించుకోగలిగేటువంటి సామర్థ్యము ఆ బుద్ధికి ఉంటుంది. అయితే ఎంతవరకు మనుజుడు విచారణ ద్వారా జ్ఞేయ వస్తువైనటువంటి ఆత్మను తాను స్వయముగా విచారించి ఎరగకుండాను అంతవరకును దానిని అతడు పొందజాలకే ఉండును అన్నారు. అయితే ఎంత విన్నప్పటికీ, ఎంత అధ్యయనం చేసినప్పటికీ, ఎంతెంత సజ్జన సాంగత్యం కలిగి ఉన్నా, ఎంతెంత పుణ్యకర్మాచరణ చేస్తున్నప్పటికీ కూడా మనుజుడు తనలో తాను ఈ విచారణ అనేది చేయనంత వరకు కూడా, సత్యాన్ని అన్వేషణ చేయనంత వరకు కూడా, విచక్షణ అనేది లోపల మేలుకొలుపుకోనంత వరకు కూడా, జ్ఞేయమైనటువంటి ఆత్మను తాను స్వయముగా విచారించి ఉండడం అంతవరకు కూడా దానిని అతడు పొందలేడు. కనుకని ఎవ్వరు ఎన్ని రకాలుగా బయట నుంచి మనము సహాయం తీసుకున్నా అంతరములో తప్పనిసరిగా ఎవరికి వాళ్ళకి విచారణ బలం పెంపొందించుకోవాలి. ఎవరికి వాళ్ళని విచారణ చేసుకోవాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది నాశవంతము అనేది మనకి ఈ జగత్తులోనే మన చుట్టూ ఉన్నటువంటి విషయాల్ని అవలోకించి అర్థం చేసుకుంటూ క్రమంగా నిశితం చేసుకుంటూ సత్యాన్ని పట్టుకోవాలి. ఈ విచారణ లోపల పుట్టకపోతే మనల్ని ఎవరు ఉద్ధరించరండి. మనలో మనకి పుట్టాలి. వినేసామండి, వారెవరో చెప్పారు, మేము విన్నాం, అయిపోయింది అనుకుంటే అది అక్కడితో ఆగిపోతుంది. విన్నదాన్ని విన్నట్టుగా వదిలేస్తే ఏమీ ప్రయోజనం లేదు. కనుక ఆ విన్నదాన్ని లోపల పెట్టుకుని మనం విచారణ మనలో మనమే ఎక్కడ విచారణ చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్రతి నిత్యము, ప్రతి వస్తువులో, ప్రతి విషయంలో కూడా మనము పరికించగలిగితే, విచక్షణా దృష్టి కలిగి ఉంటే ఈ విచారణ అనేది కలుగుతుంది. ఎక్కడికో పోనక్కర్లేదు. మన చుట్టూ ఉన్న వాటిని విచారణ చేయండి, చూస్తున్న వాటిని విచారణ చేయండి, అనుభవిస్తున్న వాటిని విచారణ చేయండి, మన జీవితాన్నే పరికించండి. ఎన్నెన్ని మార్పులు, ఎన్నెన్ని చేర్పులు, ఇందులో ఎన్ని పొందాం, ఎన్ని వదిలాం, ఏది మనం అనుకుంటాం, ఏది అవుతుంది, ఏది అవ్వకుండా అవుతుంది, ఇలా అన్ని గమనించండి, గుర్తించండి, గమనించి తెలుసుకుని ఏది పొందినా అది సత్యంగా నిత్యంగా ఉండేదే కాదు. ఇవాళ మనం ఎంతో కావాలని అడిగిన దాన్ని రేపొద్దున మనమే వద్దు అనే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం కోరి తెచ్చుకున్నదే మళ్ళీ మనం దాన్ని అంగీకరించినటువంటి విధానం ఉంటుంది. ఇలా ఎన్నో చూస్తున్నామండి. ఈ జగత్తులో చూస్తాము, మన జీవన విధానంలో గమనించుకోవాలి. ఇలా అర్థం చేసుకుని ఇదేది కూడా యథార్థం కాదు, మరి సత్యమేది, సత్యమైన దీని వెనుక నుండి నడిపిస్తున్న శక్తి కనుక మన ప్రమేయం లేకుండానే ఏదో ఒకటి దీని వెనకాల ఒక అదృశ్య శక్తి ఉంది. అది ఏమిటనే మనకు తెలియకపోవచ్చు. దానికి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. అందుకే మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది, వెనకాల ఏదో ఉంది అనేది నీకు అర్థమవుతుంది. కనుక అదేమిటి అనేది గమనించి నువ్వు అర్థం చేసుకుని ఆ దృష్టితో ఉన్నప్పుడే నీకు ఈ జగత్ విచారణ వస్తుంది, ఆత్మ విచారణ వస్తుంది. అప్పుడే నువ్వు ఆత్మతత్వాన్ని అవలోకించి దాని యొక్క విధానంలో ఉండగలుగుతావు, అనుభవంగా తెలుసుకోగలుగుతావు. అంతే తప్ప కేవలం శ్రవణం అనేది ఒక్కటి చేసి వదిలేస్తే ఉపయోగం ఉండదండి. అధ్యయనం అనేది ఒకటి చేసి విడిచిపెడితే పని పూర్తయినట్టు కాదు. ఎన్నెన్ని సభలు తిరిగినా, ఎందరు మహనీయుని కలుసుకున్నా, ఏమైనా ఈ స్వయం విచారణ మనలోకి వచ్చి పుట్టాలి. అప్పుడే మనకి వైరాగ్యం వస్తుంది. అలా విచారణ చేయగలిగితేనే మనకి నిజమైన వైరాగ్యం వస్తుంది. ఇది ఏది కాదు కదా, ఇది నిత్యం కాదు కదా, దాని పట్ల ఎందుకు నేను ఇంత మోహంతో ఉండాలి, ఇంత రాగంతో ఉండాలి అనేటువంటి భావన మనకు కలిగినప్పుడే వాటిని విడిచిపెట్టగలుగుతాం.
అంతేగాని ఎవరో వద్దని చెప్పారు కదా, అది విన్నాము కనుక విడిచిపెడదామంటే అది నిలవదండి అలా విడిచిపెడితే. కావున ఇది అంతరములోంచి పుట్టాలి. కావున ప్రజ్ఞావంతుడైనటువంటి ఓ రామచంద్ర, ఈ జగత్ సంబంధ విషయములందు ఏదేది సత్యము ఏది అసత్యము నీవు స్వయముగా విచారణ చేసుకుని చూడు. అటు పిమ్మట సత్యమైన దాని ఎందే పరాయణుక. కనుక వినడం అనేది కొంతవరకే. నువ్వు అర్థం చేసుకుని వాటిని మననం చేసుకుని విచారణ చేసి చివరికి సత్యమేది అసత్యమేది అనేది నువ్వు నిర్ధారణ చేసుకో. నిర్ధారణ చేసుకుని నీవు స్వయముగా విచారణ చూసుకుని అటు పిమ్మట సత్యమైనది ఏదో గ్రహించి దాని ఎందుకు పరాయణుక. అది నిలుస్తుందండి, అది యథార్థమండి. అలా కాకపోతే చూడండి, గోడకి వేసిన ఎల్ల పైన వేసామనుకోండి వెంటనే అది కరిగిపోతుంది, వర్షానికి పోతుంది, ఎండకి పోతుంది, అది నిలవదండి. కానీ అది చక్కగా లోపల నుంచి పట్టించి శుద్ధి చేసి దాన్ని పట్టించారనుకోండి అది చాలా కాలము అలానే ఉంటుంది. ఈ విధంగానే మనం గమనించి పైన వేసిన రంగులా ఉండకూడదండి. లోపల నుంచి పుట్టినటువంటి సహజ కాంతిలాగా సహజమైన వర్ణంలాగా మన జ్ఞానం కూడా ఉండాలి. ఎవరి నుంచో వచ్చింది కాదు, మనకు మనం విచారణతో తెలుసుకున్నదై ఉండాలి. ఏది ఆది ఎందును అంతమందును లేదో అది సత్యమెట్లగును. ఏదైతే మొట్టమాట లేదు చివరి ఉండదండి, మధ్యలో మాత్రం కనిపిస్తుందండి, అది ఎలా సత్యమవుతుంది గమనించండి. ఏదైనా సరే ముందు లేదు వెనుక లేదు, మధ్య మాత్రం కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? మెరుపు అంటారు. ఎవరైనా అలా కనిపించి అదృశ్యమైపోతే ఏమంటారు? మెరుపులా మాయమయ్యావు అంటారు. అంటే అప్పటికప్పుడు కనిపించి కనపడకుండా అయిపోయేదాన్ని మెరుపు అన్నారు. అది ముందు లేదు వెనుక లేదు, మధ్యలో తళుక్కుమని మెరుస్తుంది. కానీ ఎంత బాగా అది కాంతినిచ్చినా అది ఉండదండి. కనుక అది మాయమైపోయేదే అనేది మనం గుర్తించి దానికి మెరుపు అని పేరు పెట్టారు. మరి అదే విధానంలో చూసుకుంటే ఈ జగత్ సంబంధమైనటువంటి ఏ విషయమైనా, ఏ వస్తువైనా, ఏ వ్యక్తి అయినా, ఏ రూపమైనా, చరాచరములు ఏదైనా సరే గమనిస్తే దానికి అది ముందు లేదు వెనక ఉండదండి. అంటే దానికి ఒక పుట్టుక, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటి నుంచి మొదలయ్యిందో, ఎప్పటి నుంచి కనిపిస్తుందో, ఎప్పుడు పుట్టామో ఇవన్నీ ఉంటాయి. అంటే దానికి ప్రారంభం అంతకు ముందు అది లేదు. మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి పెట్టుకున్నామంటే అర్థం ఏంటి? మనం పుట్టక ముందు లేము అని అర్థం. పుట్టక ముందు కనిపించదు ఈ దేహం. తర్వాత కొంతకాలానికి జయంతి ఉంది అంటే తప్పనిసరిగా వర్ధంతి ఉంటుంది, అంటే కనిపించకుండా నాశనం అయిపోయేటువంటి రోజు. ఈ రెండు ఉంటాయి, అంటే తర్వాత కనిపించదు. కానీ మధ్యలో మాత్రము దీనికి దానికి మధ్యలో మాత్రం కనిపిస్తుంది. ముందు లేక వెనక లేక మధ్యలో కనిపించేది ఏది కూడా సత్యము కాదు. ఇది గుర్తించి గమనించండి. ఈ జగత్ పదార్థాలు కానీ ఏది తీసుకోండి ప్రతిదీ ఇలానే ఉంది. అది ముందుండదు వెనుకుండదు, మధ్యలో మాత్రమే ఉంటుంది. ఎంత గొప్పదైనా ఇలా మధ్యలో మాత్రమే. పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు పలానా రాజులు పరిపాలన చేశారు, వారి యొక్క కీర్తి ప్రతిష్టలు అప్పుడు ఎంతో గొప్పగా అలరారాయి. వారు స్థాపించినటువంటి రాజ్యం ఎంతో అది ఆనందదాయకంగా అప్పట్లో ఎన్నో వాళ్ళు కోటలు కట్టొచ్చు, ఎన్నో రకాలుగా వాళ్ళు స్థాపితం చేసి ఉండొచ్చు. కానీ దానికి ఒక కాలం ఉందండి. ఈ కాలం నుంచి ఈ కాలం వరకు, ఈ కాలం నుంచి ఈ కాలం వరకు అని. ఎప్పుడైతే ఈ కాలం పలానా రోజు నుంచి పలానా రోజు వరకు మాత్రమే ఉందని చెప్తున్నామో దానికి అంతముంది, అది నాశవంతము, అది నిజం కాదు, యథార్థం కాదు అనే సత్యాన్ని గ్రహించారు. ఇలా గమనిస్తే ఈ జగత్తులో మనకి ప్రతిదీ ఇలానే ఉంటుందండి. మరి సత్యం కాని దాని యందు ఎంత మోహిస్తే ప్రయోజనం ఏముందని చెప్పండి? దాన్ని ఎంత కాంక్షిస్తే, దాని పట్ల ఎంత రాగాన్ని పెంచుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంది అనేది విచారణ చేసుకోవాలి ఎవరికి వాళ్ళని. ఈ విధంగానే మనం పరికించాలి ప్రతిదీ. నిన్న పూసినటువంటి చెట్టుకు పూసిన అందమైన పువ్వు రేపటికి అది నశించిపోతుంది, రాలిపోతుంది. మరి ఇది శాశ్వతం అండి అంటే అది కాదు.
అది అది కాదు అనే విషయం తెలుసుకోకపోతేనే దాని పట్ల రాగాన్ని పెంచుకుంటూ ఇది నాకే కావాలని స్వార్థం వచ్చేస్తుంది. ఈ జగత్ సంబంధ పదార్థాల విషయాల పట్ల అన్నిటికి కూడా మనకొచ్చే స్వార్థాలన్నీ కూడా ఎందుకొస్తున్నాయంటే అవి నిత్యం అన్నట్టుగా భ్రమిస్తున్నాం. అవి ఎప్పుడు ఉంటాయన్నట్టుగా భ్రమలో ఉన్నాం. తాత్కాలికంగా మాత్రమే వాటిని వాడుకునేవి అంతే తప్ప అవి నిత్యం కాదు. వాడుకుంటానికి అవి ఉండవు. వాడుకోవడానికి నేను అనుకునే ఇది కూడా ఉండదు. అవి ఉండవు, ఇది ఉండదు. మధ్యలో మాత్రము తటస్థం అనేది గమనిస్తే ఈ జగత్ పదార్థాల పట్ల గాని, జగత్ విషయాల పట్ల గాని చాలా తేలిక భావన వస్తుంది. ఉన్నంతలో చక్కగా ఎలా సద్వినియోగం చేయాలో అలా సద్వినియోగం చేసేసుకోవడమే తప్ప దీన్ని కూడగట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదనే సత్యం అర్థమవుతుంది. దీన్ని ఎంతగా మనము కూడగడుతూ దాని పట్ల రాగాన్ని పెంచుకుంటూ ఉంటామో చివరికి ఎంత పెంచుకున్నా దాన్ని అనుభవించడానికి నువ్వు ఉండవు. అనుభవిస్తాను అనుకునేవాడు ఉండడు. అది ఉండదు. అది ఇంకొకరు సొత్తు అయిపోతుంది. ఇలా గమనిస్తే ఏ పదార్థమైనా అంతే, ఎంత గొప్పదైనా అంతే. కానీ సత్యాన్ని గ్రహించలేక, గుర్తించలేక, ఒకవేళ గుర్తించినా దాని లోతుగా దాన్ని విచారణ చేయటానికి ధైర్యము లేక చెప్పాలంటే దాన్ని చూసి చూడనట్లుగా ఆ యొక్క విచక్షణని పక్కకు నెట్టేస్తున్నారు. నెట్టేసి మాయలోని ఉంటూ మాయే నిజమనుకుంటూ సత్యం అనుకుంటూ మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. కావున ఈ యొక్క ఉన్నతమైనటువంటి చర్య చేయలేకపోవడానికి, ఉన్నతమైన విధానములో జీవనాన్ని గడపలేకపోవడానికి, ఆత్మోద్ధరణ విషయంలో త్యాగం చేయలేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క మనల్ని మనం మభ్యపరుచుకోవడమే. మనం ఇదే మాయండి. మాయ అంటే ఇంకెక్కడి నుంచో రాలేదు. మన మనసు యొక్క నిశ్చయం సరిగా లేకపోవడం వల్ల, మన బుద్ధికి స్థిరమైన నిశ్చయం కాకపోవడం వల్లే మనము ఈ మాయను పెంచుకుంటున్నాం. కావున అది గమనించుకుని ఆదిలో లేదు, అంతములో ఉండదు, అది ఏది కూడా సత్యం కాదు అనేది గుర్తించాలి. కానీ ఆది అంతములందును అసన్మయమైనటువంటి వస్తువునందు ఎవరి మనస్సు అది సత్యం అనేటువంటి బుద్ధితో ఆసక్తి కొనును మూఢ పశు వంటి అట్టు మనుషునికి వివేకము దేనిచే కలుగును. కనుక ఆది అంతములందు కూడా లేనటువంటి వస్తువునందు ఎవరికైతే ఇది సత్యము నిత్యం అనుకుని దాని ఎందే మనసును పడేసుకుని దానికోసమే ఎంపర్లాడుతూ జీవితం అంతా పణంగా పెట్టేస్తూ ఇలా కాలక్షేపం చేసేస్తూ గడుపుతున్నటువంటి మనుజుడు అని చెప్పబడే పశువు అన్నారు ఇక్కడ. ఎందుకంటే పశువుకి వివేకము లేదండి. మరి మనుజుడు కూడా అలాగే జీవించాడు అనుకోండి, మరి మనుజుడిని ఏమనాలి? ఈ విచక్షణ పెంచుకునేటువంటి విధానము తెలిసి కూడా దాన్ని కిందకి అణగదొక్కేసుకుని లోపల ఆ విచక్షణ పెంచుకునే స్థితి ఉంది, కానీ దాన్ని బయటికి రానివ్వు. దాన్ని అణగదొక్కేసుకుని మన భ్రమనే అక్కడ పెంచుకుంటూ చీకటిలో చీకటి బ్రతుకులు బతికిస్తూ ఉంటాం. కావున ఇటువంటి మనుజుడికి వివేకం అనేది దేని చేత కలుగుతుంది అని వశిష్ఠుల వారు ప్రశ్నిస్తూ ఈ ప్రపంచమున పుట్టుక అనేది మనసుకే, ఆ మనసే పెరుగుచున్నది. సమ్యక్ దర్శన దృష్టిచే మనసే మోక్షాన్ని అనుభవిస్తున్నది, మోక్షాన్ని పొందుతుంది అన్నారు. అంటే వాస్తవానికి ఎవరికి జన్మ, ఎవరికి బంధము, వాళ్ళకే ముక్తి అవసరం. ఎందుకంటే మోక్షం కావాలి అని మనం అడుగుతున్నాము అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నట్టండి? ఎవరు అడుగుతారు? ముక్తి కావాలి, మోక్షము అనే పదానికి అర్థం ఏమిటి? మోక్షము అనే పదానికి చూడండి, ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా కారణాల వల్ల బంధనాలు పాలవుతారనుకోండి, అంటే ఏదైనా కారాగారంలో బంధింపబడ్డారనుకోండి, వాడు అడుగుతాడు ఏమని? దీంట్లోంచి నాకు మోక్షం ఎప్పుడు అంటే విడుదల. కనుక నేను ఎప్పుడు విడుదలవుతానని ప్రశ్నిస్తాడు. అంటే ఎందుకు ప్రశ్నిస్తాడు? విడుదల కావాలని చూస్తాడు అంటే బంధనాల్లో ఉన్నాడు కనుక విడుదల కావాలని కాంక్షిస్తున్నాడు. కనుక ఈ విడుదలే మోక్షం. మరి ఇప్పుడు మనం అందరూ మోక్షం కావాలి అని అడుగుతున్నామంటే ఎక్కడున్నట్టండి అంటే
మనం కూడా బంధనాల్లోనే ఉన్నాం, బంధింపబడి ఉన్నాం. కనుక ముక్తి కావాలి, ముక్తి కావాలని అడుగుతున్నాం అంటే అర్థం అది. మరి ఈ బంధనాలు ఎక్కడున్నాయండి? లేవు కదా, నాకు బయట ఏమి బంధింపబడి లేను, నేను స్వేచ్ఛగానే ఉన్నాను అని అనుకుంటాం. ఎక్కడుందండి స్వేచ్ఛ? అడుగు తీసి అడుగు వెయ్యాలంటే దానికి ఎన్ని రకాలుగా మనం ఆలోచన చెయ్యాలి. కనుక ఈ మనస్సుతోటి బంధింపబడి ఉన్నాం మనందరం కూడా. ఈ మనస్సే అనేక రకాలుగా ఆలోచన చేసి చివరికి అది ఏది చెబితే అది చేస్తున్నాను తప్ప స్వేచ్ఛ అనేది ఎక్కడుంది? దాని కోరికలకి, దాని ఇచ్చలు, దాని విధానము అవన్నీ తీరడానికి ఎన్నెన్నో పణంగా పెట్టి ఈ జీవితాన్ని ఒక చట్రములో బిగించేసి, ఒక చట్రమేనండి ఇది, ఆ చట్రములో బిగించబడినటువంటిది ఏదైనా సరే ఎలా అయితే కదలటానికి మెదలటానికి వీలు లేనటువంటి విధానం వస్తుందో అదే జీవితం అండి. జీవుడు ఈ విధముగా చట్రములో బిగించబడి ఉండడమే బంధనం. ఈ చట్రం ఎవరు తెచ్చిపెట్టారండి మన చుట్టూ? ఎవరు చేయించి పెట్టలేదండి, మన మనస్సే సృష్టించింది. ఇలా వెళితే ఇది దక్కదేమో, ఇలా చేస్తే వారి ద్వారా మనకొచ్చే లాభం రాదేమో, ఈ మంచి కార్యం చేస్తే మనల్ని వేరొకరు గుర్తించరేమో, లేకపోతే ఇలా అని ఎవరికైనా ఉపయోగపడే పని చేస్తాం నిస్వార్థంగా అంటే వేరొకరి నుంచి వచ్చేటువంటి ఘనత మనకు దక్కదేమో, ఇలా మనకి ఏదో ఏదో ప్రశ్న జవాబు కూడా ఆ మనసే సృష్టిస్తూ కాలు తీసి కాలు పెట్టాలన్నా ఏది చెయ్యాలన్నా నిరంతరము కూడా ఆ చట్రములో బిగించబడి ఉంటాం. మరి ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కడుందండి? స్వేచ్ఛగా ఉన్నాం అనుకుంటున్నాను తప్ప ఎవ్వరికీ స్వేచ్ఛ లేదు. ఎందుకు లేదు అంటే మనస్సు అనే చట్రంలో ఉన్నాం కనుక. మనసు ఎందుకు చట్రం అంటే మనసులో ఉండే అనేక రకాల వాంఛలే ఈ చట్రం. కనుక మనసుని జయించిన వాడికి స్వేచ్ఛ లేదు, కోరికల్ని జయించలేని వాడికి స్వతంత్రము లేదు. కావున ఇక్కడ జన్మించినది ఎవరు అంటే మనసే జన్మకొచ్చింది అన్నారు. ఎందువల్ల వచ్చింది మనసు జన్మకి అంటే అది గత జన్మ నుంచి మనతో ఉన్నది. గత జన్మలో అవి ఎన్నో సంస్కారాలు, ఎన్నో రకాల కోరికలతోటి, ఇంకా భావాలతోటి, సంకల్పాలతోటేనే ఉంది. అలా ఉండి ఈ ఆత్మని జీవుడుగా, ఇది జీవత్వం అనేటువంటి స్థితిలోనే ఉంది. ఆ విధానములోనే దేహాన్ని విడిచిపెట్టామనుకోండి, మరణం అనేది సంభవించింది అనుకోండి, కనుక అప్పుడు కూడా వాడు జీవుడుగానే ఉంటాడు. కనుక ఈ ఆత్మ, ఈ యొక్క మనసు అనేటువంటి సంస్కారం కూడా ఉంటుంది. కనుక దాని ప్రభావం చేత అవి ఇంకా ఎన్నో తీర్చుకోవాలి. కావున అది మళ్ళీ దేహం కావాలని కోరుకుంటుంది, జన్మ రావాలని వాంఛిస్తుంది, దానికోసం వెతుకులాడుతుంది. కావున మరలా జన్మకి రావడానికి కారణము మనసే. జీవుడుగా ఉంటాడు, ఆత్మగా కాదు. కనుక జీవుడుగా ఉన్నాడు కనుకనే జన్మకొస్తాడు. జీవత్వం అనేటువంటి ఆవరణ దోషంతో ఉంటుంది ఆత్మ. కనుక ఆవరణ యొక్క విధానములోని అంటే లోపలున్న ఆత్మకి ఏ రకమైనటువంటి విధానం, ఏ రకమైన సక్తత ఉండదు. అయినప్పటికీ పైన ఉన్నటువంటి యొక్క జీవత్వము అనే పొర, ఇదే మనసు. ఇది తప్పనిసరిగా దాని వాంఛను తీర్చుకోవడానికి జన్మకు రావాలి. ఎటువంటి జన్మకు రావాలి అది కూడా అదే నిర్ధారణ చేసుకుంటుంది. దానికి అనుగుణమైన జన్మ, ఇది కావాలి, అది కావాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఇలా నిర్ణయించుకుని చివరికి ఏమొస్తుందో, ఫలం ఏమొస్తుందో తెలియద్దని భవిష్యత్తు అయినప్పటికి కూడా అది రావాలి రావాలని వాంఛిస్తుంది. ఆ వాంఛను తీర్చుకోవడానికి అనుగుణమైన జన్మకు వస్తుంది. అటువంటి వాతావరణములోనే జన్మించడానికి ఇష్టపడుతుంది. అందుకే మనకు చెబుతారు చూడండి, పిల్లలు సంస్కారం వచ్చినప్పుడు వాళ్ళు ఏ గృహంలో పుట్టినా వాళ్ళ యొక్క సంస్కారం ఇంచుమించు ఆ గృహానికి అనుగుణంగా ఉంటుంది. ఆ గృహంలో ఉండే వారి భావాలకి వారికి పుట్టిన సంతానం కూడా ఆ లక్షణాలతో ఉంది. అందుకే ఏ గూటి చిలక ఆ పలుకు పలుకుతుంది అని చెప్తారు. కానీ యథార్థానికి అది ఏ గూటి చిలక కాదు. వారి సంస్కారాలు వీరి సంస్కారాలు ఒక విధంగా ఉంటాయి. కనుక అట్టి సంస్కారాలు కలిగిన వారి ఇంటే పుట్టాలని కోరి మనం ఆ గృహంలోకి అడుగు పెడతాం. ఆ జీవుడు ఆ విధంగా జన్మకు వచ్చేది మనస్సే, ఇక్కడ జీవించేది మనస్సే.
కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మనసే పెరుగుతుంది అంటే ఆత్మ పెరగదు, తరగదు. అది ఎప్పుడు ఒక్కటే. కానీ పెరిగేది, తరిగేది ఎవరు? మనస్సే. తదనుగుణంగా దేహం యొక్క రూపం మారుతుంది. ఎన్ని మారినా చివరికి ఇక్కడ అనుభవించేది, ఇక్కడ అన్ని రకాలుగాను కూడా మళ్ళీ తనలో ఉండేటువంటి ఆ యొక్క కాంక్షలకి అనుగుణంగా వర్తించేది, ఈ జీవనం అనే ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకునేది అంతా మనసే. కనుక మన జీవితం ఎలా నడుస్తుందండి అంటే దాని ప్రభావం, దాని వెనకాల ఎవరుంటారు? మానసిక ప్రభావం. అది ఎలా ఉంటే మన జీవన విధానం అలా ఉంటుంది. కనుక అది కోరిందే మనకి ఇక్కడ తటస్థమవుతూ ఉంటుంది. కావున మనసే పెరుగుచున్నది. మరి ఈ విధంగా మనసే జన్మకొచ్చింది. మనసే ఇక్కడ జీవనాన్ని గడుపుతుంది. మనసే బంధింపబడి ఉంది. మరి మోక్షం ఎవరికి అవసరం? మోక్షం కూడా మనసుకి, ఆత్మకు కాదండి. ఆత్మకి ఎప్పుడూ కూడా జననము లేదు, మరణము లేదు. కనుక దానికి బంధనాలు లేవు. అది ఎప్పుడు స్వేచ్ఛే. అది ఎప్పుడు ఉన్నది ఒక్కటిగానే ఉంది. కానీ బంధనాలు పాలైంది కూడా మనసే. కనుక ఇప్పుడు మోక్షం అనేది కూడా మనసుకే అవసరం. నాకు మోక్షం కావాలి, మోక్షం కానీ అడిగేది కూడా అదే మనసు. బంధింపబడి ఉన్నది మనసు కనుక విడుదల కావాల్సింది కూడా మనస్సే. కనుక ఈ విధంగా మనం గమనించుకుంటే ఆ మనస్సు తత్వంతో ఉన్న జీవుడుగా ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి. ఎవరైతే వీటన్నిటినీ పక్కకు నెట్టి తానైన ఆత్మగా తమను తాము స్ఫురింప చేసుకుంటారో, గుర్తు చేసుకుంటారో, ఆ విధానములోనే వాళ్ళు స్థితులవుతారో వారికైతే జన్మము లేదు, మరణము లేదండి. ఆ స్థితిని అందుకోవడం కొరకే మనం చేసేటువంటి ఈ విధమైనటువంటి సాధనా క్రమాలన్నీ కూడా ఎందుకండి అంటే, ఎవరి కోసమండి అంటే ఆత్మ కొరకైతే కాదండి. ఆత్మ కొరకు ప్రత్యేకంగా ఏమి చెయ్యక్కర్లేదు. ఎప్పుడు ఒక్కలానే ఉంది. కానీ దానెందు స్థితమవుట కొరకు మాత్రమే ఇవన్నీ అవసరం. స్థితం ఎందుకు అవ్వలేకపోతున్నాం? ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి కావున. ఇవన్నీ పైపైన నాడే నాటకాలు. ఇవన్నీ తొలగటం కొరకే సాధనండి. తొలగితే ఉన్నది ప్రస్ఫుటం. ఉన్నది సహజమైనటువంటి స్థితి ఏదో అది ప్రస్ఫుటమవుతుంది. కనుక పైన అంటిన దాన్ని నివృత్తి చేసుకోవడం కొరకే ఇన్ని రకాల మార్గాలు, ఇన్ని రకాల సాధనలు, ఈ ప్రయత్నాలు అన్నీ దాని కొరకే. సహజంగా నేనుగా ఉంటే ఏది అవసరం లేదు. కనుకనే ఇక్కడ మనసుకే బంధనం, మనసుకే మోక్షం అని చెప్పడానికి కారణమైనది. అప్పుడు శ్రీరాముడు ఒక ప్రశ్న వేస్తాడు వశిష్ఠుల వారిదంతా విని. ఏమని? మహాత్మా, ఈ ముల్లోకములందును మనస్సే ఏ ప్రకారముగా సంసారి అయి ఉండేది, అదే ఏ ప్రకారము వార్ధక్య మరణములను పొందేది అంతయు నేనెరింగితిని. కానీ ఆ మనస్సుని అంటే సంసారమును దాటుటకు ఉపాయము ఏది కలదో తమచే బాగుగా నిశ్చయించబడిన అట్టి ఉపాయమును నాకు తెలుపవేడదా అని చెప్పి ప్రశ్న వేశాడు. మహాత్మా, మీరు చెబుతున్నదంతా నాకు అనుభవంగా అర్థమైనది. ఈ మనసే, ఈ ముల్లోకములందే మనసే సంసారిగా ఉంటుంది. కనుక ఈ సంసారం అనేది పొందేదంతా కూడా మనసే. అదే ఏ ప్రకారమైతే ఈ వార్ధక్య మరణాలు, ఆరోగ్య అనారోగ్యము, అనేక రకాల అవస్థను అనుభవించేది కూడా మనస్సే. ఇదంతా నాకు గ్రహింపైనది. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏమిటంటే, ఈ సంసారం అనేదంతటికి కారణము ఆ మనస్సే, అనుభవించేది మనస్సే. కానీ దీని నుంచి తరుణోపాయం, ఈ సంసారం నుంచి బయటపడటానికి ఏదైనా ఉపాయాన్ని తెలియచెప్పవేడుతాను అని చెప్పి శ్రీరాముడు ప్రశ్న వేస్తే, దానికి వశిష్ఠుల వారు ఇక్కడ ఉపాయాలతో కూడి కొంత విధానంలో చెప్తారు. దాన్ని సంసార తరుణోపాయము అన్నారు. ఈ సంసారం నుంచి తరించడానికి మార్గము, యుక్తి, ఉపాయాలు ఏమైతే ఉంటాయో వాటిని వచించబోతూ వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఓ రాఘవ, ఈ సంసారం నుంచి బయటపడాలంటే మొట్టమొదట మళ్ళా ఏం చేయాలి? సజ్జన సాంగత్యమే చేయమని చెప్పారు. సత్శాస్త్ర పఠనము, సజ్జన సాంగత్యము,
ఉత్తమ వైరాగ్యం. ఇవే తరుణోపాయాలు ప్రారంభములు. ఎవ్వరికైనా ఏ విధానములోకి వెళ్ళినా ఇదే నిన్న ఆవల వడ్డీకి దాటించడానికి మొట్టమొదటి ప్రయత్నం ఇదిగానే ఉండాలి. కనుక సత్శాస్త్ర పఠనము చేతను, సజ్జన సాంగత్యము చేతను, ఉత్తమ వైరాగ్యము చేతను మనస్సును పుణ్యవంతముగాను శుద్ధముగాను చేసుకోవాలి. ముందు పవిత్రంగా చేసుకోవాలి. దానిలో ఉన్న దోషాన్ని హరింప చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే చిత్తము సౌజన్యముతో కూడి ఉన్నదే వైరాగ్యమును పొందునో అప్పుడు శాస్త్రజ్ఞులను బ్రహ్మనిష్ఠులకు గురువుల వద్దకు ఎగవలను. ప్రారంభములో ఈ యొక్క సజ్జన సాంగత్యం సత్శాస్త్ర పఠనం చేసి వైరాగ్యవంతంగా ఉండి మన మనసును శుద్ధి చేసుకుంటూ ఉండాలి. కానీ ఎప్పుడైతే చిత్తము కాస్త శుద్ధి అవుతుందో, సౌజన్యత్వంతో ఉంటుందో, వైరాగ్యయుక్తం అవుతుందో అప్పుడు శాస్త్రజ్ఞులని బ్రహ్మనిష్ఠులను అయినటువంటి గురువులను ఆశ్రయించారు. తను తాను తరింప చేసుకోవడానికి అటువంటి మహనీయులు బ్రహ్మనిష్ఠులైనటువంటి గురువుల్ని ఆశ్రయించారు. అటు పిమ్మట ఆ గురువు ఉపదేశించు మార్గము ద్వారా ధ్యాన అర్చనాదులను సలిపి మనుజుడు క్రమముగా ఆ పరమ పావనమైన ఆత్మపదమును పొందగలుగుతాడు అన్నారు. మరి తదుపరి ఏం చేయాలి? గురువుని ఆశ్రయించిన తర్వాత ఆ గురువు చెప్పినటువంటి మార్గము ఏదైతే ఉపదేశించారో నీకు ఆ ఉపదేశానికి అనుగుణంగా నువ్వు వర్తించాలి. నేను ధ్యానం చేయమని చెబితే నీకు ఉపదేశం ఇస్తే ఆ ధ్యానాభ్యాసం చెయ్యాలి. అర్చనాది కర్మంగా చెబితే అవన్నీ అభ్యాసం చెయ్యాలి. అది సలిపి మనుషులు క్రమముగా ఆ పరమ పావనమైనటువంటి ఆత్మపదమును క్రమంగా పొందుతాడు. ఎప్పుడు తాను అనుష్ఠానంలో ఉంచుకున్నప్పుడు, పెట్టినప్పుడు. కేవలం గురువుని ఆశ్రయించి మాత్రం ఉన్నామనుకోండి, ప్రయోజనం లేదండి. మనకి ఉపదేశము చేసిన వారు ఎవ్వరుని ప్రశ్న కాదండి ఇక్కడ. అందుకే చెబుతారు, బ్రహ్మదేవుడు వచ్చి మనకి సాక్షాత్ బ్రహ్మదేవుడే ఉపదేశం చేశాడండి. కానీ మనం మాత్రం ఏ ప్రయత్నము చేయలేదనుకోండి. ఉపదేశం అయిపోయింది, మాకు బాగుంది, ఫలానా గురువు గారి దగ్గర, అంత గొప్పవారి దగ్గర ఉపదేశం తీసుకున్నాం అనుకుంటూ ఊరుకున్నాం అనుకోండి, దానివల్ల మనకు ప్రయోజనం ఏమిటి? ఏమి ఒక్క ఇంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదండి, వెయ్యలేదు. కానీ ఉపదేశం ఒక చీమ ఇచ్చింది అనుకుందాం, అల్పత్వాన్ని చెప్పడం కోసం ఇలా చెప్పాను. కానీ ఏదైతే నీకు మార్గం చెప్పారో ఆ మార్గాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించుతూ వెళ్ళావు ముందుకి. నీకు ఉపదేశమే ముఖ్యం, కానీ ఇచ్చిన వారు ముఖ్యం కాదు, ఎవరు చేశారనేది కూడా కాదు. కానీ ఉత్తముల్ని ఆశ్రయించాలి. కానీ నువ్వు అనుష్ఠానంలో పెట్టావండి, తప్పకుండా నువ్వు ఆవల వడ్డీకి చేరగలుగుతావు. కనుక అనుష్ఠానం అనేది చాలా చాలా అవసరం. అనుష్ఠానం లేకపోతే ఎవరినైనా ఏ గురువైనా ఏమీ చేయలేరు. ఇది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎంతో గొప్ప గొప్ప గురువులను ఆశ్రయించామని చాలామంది అక్కడ కూడా అహంకారంతో ఉంటాం, అహాన్ని పొందుతాం. కనుక మాకు ఇంకెక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు, ఆ గురువు గారే చూస్తారని చెబుతారు. కానీ ఎంతవరకండి? ఎంతవరకు నిన్ను ఆవల వడ్డీకి దాటించగలుగుతారు? నువ్వు వారిని అనుసరించి ఉండి వారి సాన్నిధ్యంలో గడపటానికి కొంత త్యాగం చేసిన వాడవైతే, అంటే ఇహాన్ని త్యాగం చేస్తేనే వారి సాన్నిధ్యంలో గడపగలుగుతావు. ఇహాన్ని త్యాగం చేయకుండా ఎంతవరకు నువ్వు వారిని ఆశ్రయించగలుగుతావు, అనుసరించగలుగుతావు? మరి అప్పుడు నిన్ను ఎంతవరకు వాళ్ళు ఉద్ధరించగలుగుతారు? అది గమనించండి. కావున పొరపాటు ఎక్కడ జరుగుతున్నది అనేది గమనించుకోవాలి మనమే. ఎవరి యొక్క అనుష్ఠానానికి వాళ్ళే పెద్దపీట వేయాలి. నిరంతర సాధన. అచ్చోటికి ఇచ్చోటికి పోలేకపోయినా పర్వాలేదు, పదే పదే గురువుని దర్శించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే యథార్థముగా సద్గురువుకి నువ్వు ఎక్కడున్నా ఎరికే, అక్కడ ఆత్మస్థితి పనిచేస్తుంది. కావున ఎక్కడున్నా పర్వాలేదు, నువ్వు నిజమైన అనుష్ఠానపరుడు అయి ఉంటే, యథార్థముగా ఆ గురువుని స్మరించి అనుష్ఠానంలో పెట్టుకుంటే ఆ గురు కృప ఎప్పుడూ ఉంటుంది. కావున ఈ విధానాన్ని గమనించాలి. మనం ఆచరించలేనప్పుడు, అనుష్ఠానంలో పెట్టలేనప్పుడు, ఆ సాధనా మార్గాన్ని అనుసరించలేనప్పుడు ఎన్ని విన్నా, ఎంత పెద్ద గురువు దగ్గర దీక్ష తీసుకున్నా ఫలం ఉండదండి, చాలా అత్యల్ప ఫలం. కావున ఇది గమనించి ముందు మనం చేసేటువంటి అనుష్ఠానానికి
ఉత్తమమైన విధానంలో దానికి అగ్రత్వాన్ని ఇవ్వాలి. అయితే శుద్ధమగు విచారణచే జీవుడు తన యందు శీతల చంద్రుని ప్రకాశముచే పరిపూర్ణమగు సమస్త ఆకాశం వలె ఆత్మను కాంచగలుగుతాడు. ఎప్పుడు? శుద్ధమైన విచారణ అంతరములో పుట్టినప్పుడు. ఇక్కడ గమనించండి, ఎవ్వరమైనా నాకు ఇది కావాలి కావాలి అని ఒక్కటే అడుగుతున్నాను తప్ప, ఆ కావాలి అనుకున్నప్పుడు ఏదేది విడవాలో అది గమనించటం లేదు. కానీ ఏది కావాలన్నా, మన దగ్గరికి ఏది రావాలన్నా దానికి పణంగా ఇంకొకటి విడవాలి అనేది నగ్న సత్యం అండి. తప్పకుండా అది వదిలితేనే ఇది చేరువవుతుంది. ఏది వదలకుండా ఏదో రావాలి అంటే ఎవ్వరికీ రాదండి. కనుక పరమాత్మ అనుభవమైన గురు కృపైన ఏదైనా సరే నువ్వెంత విచారణ కలిగి, ఎంత త్యాగశీలుడువై, ఎంత వైరాగ్యయుక్తుడువై ఉంటావో అంతంత నిన్ను వరిస్తుంది. అది ఏదీ లేనప్పుడు మనకొచ్చే ఫలం కూడా అలానే ఉంటుంది. కావున ఈ శుద్ధమగు విచారణ చేత జీవుడు ఎప్పుడైతే తనలో ఈ విచారణ పుడుతుందో తన యందు శీతల చంద్రుని ప్రకాశము చే పరిపూర్ణమైనటువంటి సమస్త ఆకాశము వలె, ఎలా అయితే ఆ చందమామ యొక్క చల్లదనము చేత నిండిపోయిన ఆకాశం ఎలా అయితే నిర్లిప్తముగా, ప్రకాశవంతంగా, శాంతంగా ఉంటుందో అలా తనలో తానైనటువంటి ఆత్మని తానుగానే దర్శించగలుగుతాడు. ఎప్పుడు? తాను యొక్క అనుష్ఠానములు ఎప్పుడైతే క్రమ పద్ధతిని ఉన్నతుడవుతాడో అప్పుడు ఆత్మని తనకి తానుగాని అనుభవంతో అనుభవించగలుగుతాడు అని చెబుతూ, బూడిద యందు దాగి ఉన్న బంగారము ఇతరులకు తెలియ అసత్యం. అయితే సదా బంగారు యొక్క పరిశోధనముచే దాని యొక్క వివేకమందు కుశలుడైనటువంటి స్వర్ణకారునికి మాత్రము ఇది బంగారు, ఇది బూడిద అని స్పష్టముగా తెలియడం చేత బంగారు యొక్క లేమిని గూర్చిన మోహం అతనికి ఉండనట్లుగా ఈ పరిచ్ఛిన్న జీవుడు చిరకాల విచారణచే తన ఆత్మను ఎరుంగా తానే స్వతహా అక్షయుడు కాగా అత్తరి ఆ మనుజనిక సంసారం అనే మోహం ఎక్కడుంటుంది అని ప్రశ్నించాడు. ఇలా అయితే ఒక స్వర్ణకారుడు కంసాలి ఉంటాడు, కానీ బూడిదలో బాగా దగ్ధమవుతున్నటువంటి బంగారము ఇతరులకు తెలియదు. ఈ బంగారము దహించివేయబడిందా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక కంసాలి, ఒక స్వర్ణకారుడికి అయితే చక్కగా అర్థమవుతుంది. అతని బాగా నిశితంగా దాన్ని గుర్తించగలిగే శక్తి కలిగి ఉంటాడు కనుక, ఆ నిపుణత్వం కలిగి ఉంటాడు కనుక అతనికి బంగారం అనేది అందు దాగి ఉన్నది అనే సత్యము అతనికి అర్థమవుతుంది. కనుక దాన్నిగా అతను తీసుకోగలుగుతాడు. అంత ఎర్రగా కాలినటువంటి బంగారాన్ని కూడా ఎలా పట్టగలుగుతాడో అలా పట్టి దాన్ని విడిచేసి మళ్ళా సువర్ణాన్ని మేలిమి బంగారం చేసి ఉత్తమంగా ఉంచగలుగుతాడు. ఇది స్వర్ణకారుని యొక్క నైపుణ్యం. అదే విధంగా ఈ యొక్క పరిచ్ఛిన్న జీవుడు కూడా చిరకాల విచారణ చేత ఏ విధంగా అయితే ఆ స్వర్ణకారు నిపుణత్వంతో తెలుసుకోగలిగాడో అదే విధంగా ఎవరైనా సరే ఏం చేయాలి? నైపుణ్యం అనే దాన్ని పెంచుకోవాలి. ఏ నైపుణ్యము అంటే ఇంతకాలము కూడా ఈ జీవుడు విభజించి ఉన్నట్టుగా గమనించి ఉన్నాం. జీవులు అనేక మంది ఉన్నారు, జీవుడు అంటే అనేక మంది, ఇక్కడికి ఇందరు ఉన్నారు, వీళ్ళందరిలో ఇన్ని జీవులు ఉన్నారు అన్నట్టుగా భ్రమతో ఉన్నాం. కానీ ఎవరైతే దీన్ని చిరకాల విచారణ చేస్తారో ఈ ఉన్నటువంటి యావత్తు జీవులుగా ఉన్నది యావత్తు ఒకే ఆత్మ, ఈ ఆత్మ ఎందే ఇన్ని జీవులు ఉన్నట్టుగా భ్రమిస్తున్నాము అనేది గమనించగలుగుతాడు ఆత్మయంగా. అప్పుడు ఆ ఆత్మే తాను కూడా అదే ఆత్మ అనేది విచారణ చేత తెలుసుకోగలుగుతాడు. తాను స్వతహా అక్షయుడు. అంటే నేను ఆత్మని కనుక ఆత్మ నాశనము లేనిది కనుక నేను నాశనము లేనిది ఏదైతే ఉందో అది నేనై ఉన్నాను. నాశవంతమైనటువంటి జీవత్వము నేను కాదు. ఎందుకంటే ఈ దేహము నశిస్తుంది, దీనికి ఉన్న ఇంద్రియాలు ఇత్యాదివి నశిస్తాయి, అలాగే జీవత్వము హరింపబడుతుంది. కానీ ఆత్మ అనేది ఇవి అన్నింటిలో దాగి ఉన్న ఆత్మ అనేది మాత్రము ఇవన్నీ రహితమైతే
తనలో తానే స్వయంగా ప్రకటితమవుతుంది. ఉన్నది అదే, పరమ సత్యం అది. అది ఎప్పుడూ ఉంది. కానీ ఇప్పుడు ఇవన్నీ కప్పి ఉండడం వల్ల, ఎలా అయితే బంగారాన్ని బూడిద కప్పేసి ఉంచినట్లుగా, ఇవన్నీ ఆత్మని ఆవరించి ఉండడం వల్ల స్వయంగా దాన్ని మనం ప్రస్ఫుటం పొందలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే ఇవన్నీ రహితమైపోతాయో, తానే ఆత్మ, తానే అక్షయుడు, తానే నాశనము లేనివాడు అనేది సుస్పష్టమవుతుంది. కనుక అలా ఎవరైతే అనుభవాన్ని తెచ్చుకుంటారో, ఆ మనుషునికి ఇంక సంసారం ఏముంది? దాని నుంచి బయటపడడానికి మార్గాల అవసరం ఏముంది? ఇది తెలియలేకపోతేనే సంసారం అనే దాంట్లో మునుగుతాము, తేలుతాము. ఇందులోంచి ఎలా బయటపడాలో తెలియక రకరకాల అవస్థలు పడతాం. కానీ ఎవరైతే తనని తాను స్వయంగా ఆత్మగా ప్రకటితం చేసుకుంటారో, వారికి ఇంక సంసారమే లేదు. కనుక దాని నుంచి బయటపడడానికి వారికి ఉపాయం కూడా అవసరం లేదు. కావున ఓ జనులారా, ఆత్మ తెలియబడక ఉన్నచో మీకది దుఃఖమునే కలగజేస్తుంది. తెలియబడినచో మీ ఆత్మయే అనంత సుఖమును, శాంతిని మీకు కలగజేయగలుగుతుంది. కావున ఈ ఆత్మ తెలియబడకుండా ఉంటే అప్పుడు అది మనకి దుఃఖమే అవుతుంది. అనేక రకాలైన ఇక్కట్లు. ఎందుకంటే నేను అనాత్మగా ఉంటాను కనుక, దేహముగా ఉంటాను కనుక, ఈ దేహముతో కూడినటువంటి జన్మే యథార్థం అనుకుంటాం. అలాగే ఇతరుల యొక్క విధానంలో కూడా అదే సత్యం అనుకుంటాం. కానీ ఎవరైతే ఆత్మని ఆత్మగా తెలుసుకుని, ఆత్మకు అన్యమైన ఏ సంకల్పము లేకుండా ఉంటారో, ఇంక ఇతరత్ర సంకల్పము చేయవలసిన అవసరము లేనటువంటి స్థితిలోకి వెళ్తారు. ఎందుకంటే సంకల్పమే సంసారం చెప్పాలంటే. ఎన్ని సంకల్పాలు మనం కలిగి ఉంటామో అంతంత సంసారం అనేది వృద్ధి అవుతుంటుంది, మాయ. కానీ ఈ ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఈ సంసారం అనేది దరి చేరదు. తెలియబడితే మీ ఆత్మయే అనంత సుఖమును, ఎంతవరకు ఏ దుఃఖాన్నైతే పొందామో అదే సుఖంగా మారుతుంది. ఏ అశాంతినైతే పొందామో అదే శాంతిగా మనకి అనుభవానికి వస్తుంది. తెలియకపోతే అదే అశాంతి, తెలిస్తే శాంతి. తెలియకపోతే మనసే సత్యం కనుక, మనసుతో ఎన్నో రకాల భావాలతో, సంకల్పాలతో ఉంటాం. నిరంతరమైనటువంటి ఆశలతో ఉంటాం, కోరికలతో ఉంటాం, ఇతరత్ర ఆ మనసు యొక్క విధానములో ఉంటాం. అది మనకెన్నడూ కూడా శాంతినివ్వదండి. ఎంత ఎక్కువ ఆలోచన చేస్తే అంత అశాంతినిస్తుంది. ఎంత భూతకాలంలోకి, భవిష్యత్తులోకి దాన్ని పంపించి ఆలోచింప చేస్తామో అంత దుఃఖాన్ని కలిగిస్తుందది. గతములో ఏమయ్యుంది, భవిష్యత్తులో ఏమవుతుందో అని ఊహించి దానితో ఆలోచింప చేస్తాము. అన్ని దుఃఖాలు పాలు చేస్తుంది. కానీ అదే మనసు అంటే తానుగా ఆత్మగా ఉంటూ నేను ఆత్మని అనుకుని ఈ ఆలోచన సంకల్పము పెట్టుకోనేటువంటి స్థితిలోకి మనం వెళతాము. నేను నేనై ఉన్నాను అన్నట్టుగా ఆ సూర్యుని యొక్క ప్రకాశం వలె వెలుగొందుతూ ఉంటావో అక్కడ ఇంక ఏ చీకటి రాదు, ఏ దుఃఖము రాదు, ఏ బంధము రాదు. ఏవి జరగాలవి జరుగుతూ ఉంటాయి, ఎలా ఉండాలి అలా అవుతూ ఉంటాయి. తానుగా ఉంటాడు కనుక దేహముతో తనని తాను కలుపుకునడమే యొక్క శాంతికి కారణము. ఆత్మ అనేదాన్ని ఆత్మగా ఉంటే ఏ ఒక్క దుఃఖము లేదు. ఆత్మని ఈ దేహ భ్రాంతిలోకి తీసుకొచ్చి ఈ అనాత్మనే ఆత్మ అనుకునే భావంలోకి వచ్చేసామనుకోండి, అప్పుడే మనకి దుఃఖాలు, కష్టాలు, సంకటాలు ఏవో అనిపిస్తుంటాయి, అశాంతులు. కనుక శాంతికి మార్గం ఏమిటంటే, బయట నుంచి మనకి శాంతి ఎవ్వరూ ఇవ్వలేరండి. ఎవ్వరూ నీకు అనుకూలంగా ఉంటూ, నీకు అనుకూలమైన విధానములో చరిస్తూ, నీకున్నటువంటి ఆటంకాలను తొలగించి సదా నీకు శాంతినివ్వటం అనేది ఎవ్వరికీ సాధ్యము కాదు. ఎందుకంటే అసలు మనకి లేనిది ఇంకొకరికి ఎలా ఇవ్వగలుగుతామండి? మనం ఆశ్రయించే వారికే శాంతి లేదనుకోండి, మనకి ఎలా ఇస్తారు? ఈ జగత్తులో మనం ఎవరిని పట్టుకుందామన్నా, దేన్ని పట్టుకుందామన్నా అది శాంతి స్థానం కాదు, శాంతిని పొందే స్థితి కాదు. అలా మనం ఎవరిని ఆశ్రయించినా ప్రయోజనం ఉండదండి. కానీ మరి ఎవరిని ఆశ్రయించాలి అంటే, అసలు శాంతికి నిలయమేదో దాన్ని పట్టుకుంటేనే, దాన్ని ఆశ్రయిస్తేనే ఈ యొక్క అశాంతులన్నీ తొలగుతాయి.
ఈ శాంతికి నిలయమే ఆత్మ. అదే బ్రహ్మము ఏదైతే ఉందో సదా ఈ మనసుకి ఇంక వేరే భావన వేరే అది ఆ చోటు నుంచి లేవకుండా మనం ఎప్పుడైతే ఆ ఆత్మ ఎందే స్థితం చేయగలిగేటువంటి విధానములో మనం సాధన చేయగలిగితే అంటే కృషి దాన్ని అక్కడే నిలబెట్టి ఉంచుకోగలిగేటువంటి విధానములో మనం ఎంత ప్రయత్నం చేస్తామో అంతంత శాంతి దొరుకుతుందండి. ఈ శాంతికి ఇదొక్కటే మార్గం అండి. లేకపోతే అంతా అశాంతి. దీని గురించి ఒక సాధు పుంగవులు ఒక మహానుభావుడు ఇలా చెప్తారు. జనులందరూ ఎందుకు అశాంతిని పొందుతున్నారు? ఎందుకు దరిద్రాన్ని అనుభవిస్తున్నాం? ఎందువల్ల కష్టాలు అనుభవిస్తున్నాం? అనే ప్రశ్న వస్తే ఆయనన్నారు, అందరూ వ్యాపారం చేసేస్తున్నారు. వండుకుని అన్నీ కూడా భక్షిస్తున్నాం. కానీ వ్యవసాయం చేయట్లేదనుకోండి. వ్యవసాయం చేయకపోతే, ఉత్పత్తి అనేది లేకపోతే, అప్పుడు పంట ఎక్కడి నుంచి వస్తుందండి? పంట లేకుండా వ్యాపారం మాత్రం సాగించేసి, ఉన్నదాన్ని ఖర్చు పెట్టేసుకుంటూ, ఉన్నదాన్ని వండుకుని భక్షించేస్తూ, ఇవన్నీ చేసేస్తూ, అసలైన ఉత్పత్తి లేదనుకోండి. కొంతకాలానికి ఆ దేశం ఏమవుతుంది? ఆ దేశమంతా కూడా నిరుపేద దేశం అయిపోతుంది. అలాగే ఆ మనిషి ఏమైపోతాడు? ఆ మనిషి కూడా అశాంతి పాలైపోతాడు. ఇలా ఉంటే ఎవ్వరమైనప్పటికీ కూడా మనము ఏమేమి వ్యాపారం చేస్తామో, ఎంతెంత దీన్నంతటినీ కూడా పచనం చేసుకుంటున్నామో, అంతకంటే కూడా అధికంగా ఉత్పత్తి ఉండాలండి. ఈ కారణం చేతే దేశానికి వ్యవసాయమే వెన్నెముక లాంటిదని చెప్పడానికి కారణం. అంటే పంట పండితేనే కదండీ దేశం సమృద్ధిగా ఉండేది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వాస్తవంగా అదంతా మనం బయట తెలుసుకున్నాం. కానీ మనలో మనంగా తీసుకుంటే ఈ దేహమే ఒక దేశం అనుకుందాం. కనిపించేటువంటి ఈ రూపమే ఒక దేశం అండి. ఈ దేశములో వ్యవసాయ క్షేత్రం ఉంది. వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలను నాటి చక్కగా పంట పండించుకోవాలి. ఆ క్షేత్రాన్ని సమృద్ధి చేసుకోవాలి, ఉన్నతం చేసుకోవాలి. అక్కడ చక్కగా ఆ బీజాన్ని నాటాలి. అప్పుడు పంట చేతికొస్తుంది. ఆ పంట వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఖర్చు పెట్టుకున్నా, దాన్ని ఎలా ఉన్నా నువ్వు చక్కగా సమృద్ధిగా జీవించగలవు. కానీ అది చేయటం లేదన్నారు. ఏమిటండి దేశం ఏమిటి? వ్యవసాయం ఏమిటి? కృషి ఏమిటి? ఈ యొక్క వ్యాపారం ఏమిటి? అని ప్రశ్న వేస్తే వ్యవసాయం చేయాలంటే నువ్వు పైకెళ్ళాలి. వ్యవసాయ క్షేత్రము నీ శిరస్సులోనే ఉంది. కానీ అక్కడ నువ్వు ఏ రకమైన వ్యవసాయం చేయాలి అంటే ఈ యొక్క ఆత్మని ఉద్ధరించుకొని వ్యవసాయం చెయ్యాలి. ఆ వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి పంటనంతటినీ కూడా నువ్వు అనేక రకాల ఖర్చు పెట్టేస్తున్నావు. ఆ ఖర్చునంతా తగ్గించుకోవాలి. తగ్గించుకుని ఎప్పుడైతే నువ్వు ఆ ఖర్చుని వెనక్కి తీసుకుని దేని ద్వారా ఖర్చు పెడుతున్నావు? ఇంద్రియాల ద్వారా ఖర్చు పెట్టేస్తున్నావు. మన లోపల తయారయ్యేటువంటి శక్తిని మనందరం కూడా ఎలా ఖర్చు పెడుతున్నామంటే ఈ యొక్క వాక్కు ద్వారా, చూడడము ద్వారా, వినడము ద్వారా, రుచులు చూడడం ద్వారా, వాసన చూడడం ద్వారా, స్పర్శానుగుణంగా రకరకాల వ్యాపారాలు చేసి, ఆ లోపల తయారైన మనకు సహజంగా ఉన్నటువంటి పంటను కొద్దిపాటి నిలవ ఉన్న పంటని వేయించేసేసుకుంటున్నాం రోజు కూడా. కానీ వ్యయం చేయడం ఒకటే తెలిసింది గానీ ఉత్పత్తి తెలియట్లేదండి మనకి. ఉత్పత్తి చేయాలంటే తప్పకుండా ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఆత్మని దర్శించాలి. దర్శించటానికి ఏ రకమైన ప్రక్రియ చేయాలో సాధనా మార్గాల ద్వారా అదే వ్యవసాయం అండి. అది యోగ ప్రక్రియ కావచ్చు, జ్ఞానంతో కావచ్చు, ఎలా అయినప్పటికీ కూడా ఈ ఇంద్రియాల ద్వారా విడుదలైపోతున్నటువంటి వృధా అవుతున్నటువంటి శక్తినంతటినీ కూడా మనం వెనక్కి తీసుకుని, అలాగే మనస్సుని అనేక విధాలుగా వెళ్ళిపోతుంది. దాన్ని వెనక్కి తీసుకోగలిగితే అదే ప్రత్యాహారం అండి. మనకి ఈ విషయాల పట్ల అభిలాష, వ్యక్తుల పట్ల అభిలాష, రకరకాల విధానాలని పొందాలనే అభిలాష, కాంక్ష ఇవన్నీ ఉన్నంత కాలము మరి ఇంక వ్యవసాయం ఎలా చేస్తామండి? ఆ క్షేత్రాన్ని మనం ఎలా సుసంపన్నం చేసుకుంటాం? అంటే భౌతికంగా మనకి మనసు ఎంత విచ్చలవిడిగా ఉంటుందో అంతంత ఇక్కడ మనకి కరువొచ్చేస్తుంది.
వృధా చేయడం ఒకటే తెలుసును తప్ప ఆదా చేసుకోవడం తెలియదండి. కానీ ఎవరైతే ఈ భౌతికములో విచ్చలవిడిగా ఉన్నవి ఈ యొక్క శక్తిని అంతటినీ కూడా ఇంద్రియాలంటినీ కూడా అంతరములోకి లాగుకుని లోపలికి తెచ్చుకుని ఎక్కడైతే దాన్ని నిలబెట్టాలో అక్కడ ఆత్మస్థానములో దాన్ని నిలబెట్టి ఆ మనస్సుని ఆ శక్తిని ఏకీకృతం చేసి ఉన్నతం చేసుకోగలిగితే నీకు సమృద్ధిగా శక్తి వస్తుంది, అందుతుంది. దాన్ని పతనం చేసుకోగలిగితేనే నీ యొక్క ఆత్మస్థితి నీకు అనుభవానికి వస్తుంది. అంతే తప్ప ఈ వ్యాపార క్రియలు ఒకటే నువ్వు చేస్తూ దాన్ని చేయలేదనుకోండి, అప్పుడు మనిషికి అంటే దేశం ఎలా అయితే అనావృష్టి పాలైపోయి రకరకాల కరువు కాటకాల పాలైపోయి అక్కడ ఏర్పడుతుందో అదే విధంగా మానవ దేహంలో ఉండేటువంటి స్థితి కూడా అలా తయారైపోతుంది. అదే మనకి అనేక రకాల మనోవ్యధలు, అనారోగ్యాలు ఇత్యాదివి అనుభవించి బయట లోపల వ్యధల పాలవుతూ ఉంటాం. కావున తప్పనిసరిగా మనం చేయవలసింది చేస్తేనే రావాల్సింది వస్తుందండి. సమృద్ధి చేసుకోవాలి ఎప్పటికప్పుడు. వెనక్కి తీసుకోవడం అనేది గ్రహించుకోవాలి. మనసుని వెనక్కి లాక్కోవాలి, ఇంద్రియాన్ని వెనక్కి లాక్కోవాలి. వెనక్కి లాక్కుని దాన్ని స్థితం చేసుకోవాలి, ఆత్మయందు నిశ్చలం చేసుకోవాలి, దాన్ని పట్టి నిలపగలిగి ఉండాలి. అప్పుడే ఆ శక్తి అందుతుందండి అని దీని యొక్క భావన. కావున ఏమంటున్నారు, ఆత్మ తెలియబడినంత వరకు కూడా శాంతికి మార్గము లేదు అన్నారు. శాంతి అనేది దక్కదు. కావున ఈ తుచ్చ నస్వర దేహము అంటే ఉపాధితో మిశ్రితమై ఉన్నటువంటి మీ ఆత్మను పంచకోశ వివేకము చే శీఘ్రముగా వేరు చేసి స్వస్థతను పొందుడు అన్నారు. ఈ యొక్క ఆత్మ ఈశ్వర తత్వము ఎలా ఉంది, ఈ తుచ్చమైనటువంటి నస్వర దేహముతో ఈ ఉపాధితో మిశ్రితమైపోయింది, కలిపేసుకుంటున్నాం. పాలు నీళ్లు కలిసినట్టుగా కలిసిపోయినాయండి. ఎలా అయితే పాలు నీళ్లు కలిసిపోతే విడదీయటానికి కష్టం, విడదీయాలంటే అంశ రావాలి. ఆ అంశ ఒక్కటే పాలని పాలుగా తీసుకుని నీళ్ళను వదిలేస్తుంది. మరి ఇలానే ఈ శాశ్వతమైనటువంటి ఆత్మ అశాశ్వతమైనటువంటి ఈ యొక్క ఉపాధి ఇంద్రియ సమూహంతో కలిసిపోయినట్టుగా మనం అనుభవిస్తున్నాం. మరి దీన్ని విడదీసుకోవాలంటే మరి ఇప్పుడు మనకి ఎలా అంటే వివేకవంతుడు అవ్వాలి, హంసలా మారాలి. పాలు నీళ్ళని ఎలా విడదీసిందో అంశ, ఇక్కడ కూడా అంశతత్వాన్ని పొందాలి. ఈ శ్వాసగతిని అంశతత్వంలో తీసుకువెళ్ళగలిగితే, ఊర్ధ్వ దృష్టికి తీసుకెళ్ళగలిగితే అప్పుడు మనకి ఈ దేహంలో ఉండేటువంటి స్వచ్ఛమైనటువంటి ఆత్మని ఆత్మగా అనుభవించగలుగుతాం, దేహాన్ని దేహంగా విభజించుకోగలుగుతాం. అది తెలియకపోతే ఆ నిపుణత్వం అనేది రాకపోతే, ఆ మనోనిగ్రహ స్థితి అనేది చేకూరకపోతే, ఆ మనస్కతత్వం అనేది చేకూరకపోతే ఈ రెండింటిని కలిపేసుకుంటాము. కలుపుకుని శాశ్వత తత్వంతో ఉన్న ఆత్మని అశాశ్వతమైనటువంటి ఈ దేహంతో కలుపుకుని ఈ దేహమే నేననుకునే భ్రాంతిలోకి వచ్చేస్తున్నాం. కావున శీఘ్రముగా వేరు చేసి స్వస్థతను పొందాలి, వేరు చేయగలిగే నిపుణత్వాన్ని పొందాలి. ఇదే వివేకము. ఈ వివేకంతో దాన్ని దానిగా దీన్ని దీనిగా నేనైన ఆత్మని ఆత్మగా అనుభవించాలి. కావున ఓ మనుజులారా, బురద ఎందున్నప్పటికీ బంగారుకు ఆ బురదతో లేసమైనను నష్టము లేదు, సంబంధము లేనట్లుగా నిర్మలమైన ఈ ఆత్మకు కూడా ఈ ఉపాధితో ఒకంతైనను సంబంధం లేదు. బురదలో పడిపోయిందండి, మట్టిలో మాణిక్యం అన్నారు. మాణిక్యం మట్టిలో ఉన్న ఆ మట్టి యొక్క లక్షణం ఏమీ పొందుదండి. తీసి కడిగితే చక్కగా అది ప్రకాశవంతమవుతుంది. బంగారం బురదలో కూరుకుపోయినా దాన్ని మళ్ళీ ప్రక్షాళన చేస్తే బంగారుగా మెరుస్తుంది. అలాగే ఆత్మ అనేది శాశ్వతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఆత్మ ఈ యొక్క అశాశ్వతమైనటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి ఉపాధితో కూరుకుపోయి ఇందులో పడిపోయి దీంతో కలిసిపోయినట్లుగా అనిపించినా నువ్వు దానిగా వేరు చేయగలిగితే దాని యొక్క స్వచ్ఛతకి ఏమీ భంగము రాదండి. అది ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. ఇంతకాలం ఇందులో ఉంది కనుక మలినవంతం అయిపోతుందా అదంటే ఎప్పటికీ మలినవంతం కాదు.
ఎంతగా కూరుకుపోయినా దాన్ని పట్టుకోగలిగితే, దాన్నిగా అనుభవించడం అనేది అలవర్చుకోగలిగితే అది పవిత్రమే, పరమ పవిత్రమే, అది స్వచ్ఛమే. కావున అలాంటి స్వచ్ఛమైన, పరమ పవిత్రమైన ఆత్మ ఏదో అది నేనుగా తెలుసుకోవాలి ఇంతకి. ఈ తుచ్చమైన, క్షుద్రమైనటువంటి తత్వంతో కూడినటువంటి ఈ నశ్వర తత్వంతో కూడిన దేహాది ఉపాధులతో కూడిన తత్వం అనేది నేను కాదు అని తెలుసుకోవాలి. నేనైన ఆత్మని ఆత్మగా అనుభవించాలి. కావున జల పద్మముల వలె ఆత్మ జీవుడు అంటే యొక్క ఉపాధి వేరు వేరు నేను చేతులు పైకెత్తి ముక్త కంఠముతో పలుకుచున్నను ఆ నా వాక్యమును ఎవ్వరూ ఆలకించుటలేదు. వశిష్ఠుల వారంతటి వారే ఆనాడు ఇలాగా ఈ భావనతో పలికారు అంటే ఇప్పుడు ఉన్నవారి పరిస్థితి ఏమిటో గమనించండి. ఏమని? ఈ యొక్క జల పద్మముల వలె జలముంది, జలములో పద్మం ఉంది. కానీ పద్మము పద్మమే, జలము జలమే. జలంలో పద్మం ఉంది కదా అని చెప్పి దాంతో ఎప్పటికీ కలవదు. అలాగే ఈ జీవుడు ఆత్మ, ఈ రెండు కూడా అంటే ఆత్మ ఆత్మే, జీవత్వం అనేది జీవత్వమే. వాస్తవానికి జీవత్వం అనేది అన్యము కాదు. ఇదంతా కూడా మనస్సు, ఈ యొక్క ఉపాధి, వీటితో కూడుకుని ఎప్పుడైతే ఇది నేను అనే భ్రమ ఉంటుందో ఆ భ్రమాతత్వమే జీవత్వం అనబడుతుంది. కావున ఈ జీవత్వం అనేది పైన అంటినటువంటి మకిరి తప్ప ఇది వాస్తవం కాదు. ఈ మకిరి దాన్ని కడుక్కుంటే, దాన్ని రహితం చేసుకుంటే తానుగా వెలగొచ్చు. ఆత్మ ఆత్మయే, ఎప్పటికీ దీనితో అది కలవదు. ఇది ఆవరణ మాత్రమే. కావున దుమ్ము తుడిస్తే లోపల అద్దము చక్కగా కనపడుతుంది. అలాగే నివురు కప్పిన నిప్పు అన్నారు. నివురు ఊదితే నిప్పు బయటకు వస్తుంది. మావి కప్పిన శిశువు అన్నారు. మావి తొలగితే శిశువు ప్రస్ఫుటమవుతాడు. కనుక ఇంతకాలము దాంతో ఆవరించి ఉంది కదా అని చెప్పి అది ఏనాటికి అది అయిపోదు అనే దాని ఉదాహరణతో సైతంగా ఎన్నో మారులు నేను ఎన్నో విధాలుగా ముక్త కంఠముతో పలుకుచున్నప్పటికీ చేతులు పైకెత్తి ఎందరో మహనీయులందరూ కూడా ఈ విషయాన్ని స్పష్టత చేస్తున్నారు. అనుభవంతో గ్రహించి ఇది సత్యము, ఇది సత్యము, ఇదే సత్యము, నువ్వు ఆత్మవే, అది ఎప్పటికీ దీనితో అపవిత్రం కాదు, నేను నువ్వుగా తెలుసుకో, నువ్వు ఆత్మగా ప్రస్ఫుటమవు, నీకు పరమ శాంతి లభిస్తుంది అని ఏకకంఠముతో పలుకుతున్నారు. అలాగే చేతులు పైకెత్తి చెబుతున్నారు. ఎంతో అంటే ఇక్కడ ఇందులో మళ్ళీ నసంశయ, సందేహము లేదు ఈ విషయంలో అన్నట్టుగా చెబుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ వాక్యములను ఎవ్వరూ కూడా ఆలకించుటలేదేమి, ఆదరించుటలేదే అని వశిష్ఠుల వారంతటి వారే ఆనాడే ఒక ఆవేదన పూర్వకమైన వాక్యం అండి. అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఈ అజ్ఞానం ఉందండి. ఎంతమంది ఎంతగా సత్యాన్ని చెవిన కోరుతున్నప్పటికీ కూడా దాన్ని లెక్కించకుండా, గుర్తించకుండా, తామున్నటువంటి మార్గంలోనే తాముంటూ కొద్దిగా కూడా మార్పు చెందకుండా, దాన్ని చెవిని పెట్టకుండానే జీవితాన్ని గడిపేస్తున్నారు. అంటే ఈ రోజునే కాదు, ఆ రోజున కూడా ఈ పరిస్థితి ఉంది అనేది గమనించాలి. అయినప్పటికీ కూడా మహనీయులు ఎప్పుడూ కూడా దీన్ని వెలుగెత్తి చాటుతూనే ఉంటారు. ఈ జ్ఞానాన్ని ఎవరు దాన్ని పట్టుకోగలుగుతారో, ఎవరు దాన్ని తీసుకోగలుగుతారో వారు ధన్యులవుతారు. వాతావరణంలో శబ్ద తరంగాలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. కాంతి తరంగాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ ఎవరైతే ఆ తరంగాన్ని ఏదో ఒక రిసీవర్ ద్వారా తీసుకోగలిగేటువంటి పరికరాన్ని పొందుతారో వారు దాని ద్వారా ఆ శబ్దాన్ని వినగలుగుతున్నాం. ఇప్పుడు అవన్నీ మనకి తేలికైపోయింది. ఒకప్పుడు చాలా గొప్పవి. అవన్నీ సహజంగా వాతావరణంలో ఉన్నటువంటి తరంగాల్ని పట్టి నిలిపి దాన్ని మనం అనుభవిస్తున్నాం, గ్రహించుకోగలుగుతున్నాం. ఆ విధంగా మనము ఈ ఫోన్లని ఇవన్నీ అలా వాడుతున్నాం. అలాగే ఈ దృశ్యాన్ని చూస్తున్నాం. అవన్నీ కాంతి తరంగాలు. కానీ ఎలా అయితే ఆ పరికరం ఉన్నవాడికే అవి ఎలా అయితే చిక్కాయో అలాగే జగత్తులో మహనీయుల యొక్క వాక్యాలు ఎప్పుడు ప్రస్ఫుటమవుతూనే ఉంటే చెప్తూనే ఉంటారు. వారు వెలుగెత్తి చాటుతూనే ఉంటారు. కానీ
వినడానికి అనువైన పరికరం మన దగ్గర ఉండాలండి. దాన్ని ఆలకించడానికి తగిన అర్హత మన దగ్గర ఉండాలి. ఎవరికి ఉంటుందో వారికి అవి చేరతాయండి. వారే వాటిని స్వీకరించగలుగుతారు. వారే వాటిని ఆదరించగలుగుతారు. ఆ మార్గములో పయనించి తరించగలుగుతారు. ఆ విధంగా ఎవరు దాన్ని తీసుకున్నా, తీసుకోకపోయినా మహనీయులు మాత్రం ఆ విధంగా జ్ఞానోపదేశం చేస్తూనే ఉంటారని చెప్పి దీన్ని బట్టి మనం గ్రహించాలి. ఇక మిగతా విధానంలో వశిష్ఠుల వారు ఏం చెప్పబోతున్నారనేది రేపటి భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया।